నగరంలో న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇక డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నగరంలో భారీగా జనం కదలికలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బేగంపేట టోలీ చౌకీ ఫ్లైఓవర్లకు మినహాయింపు ఇస్తూ మిగిలిన ఫ్లైఓవర్లన్నిటినీ పరిస్థితిని బట్టి రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు మూసివేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. నగరంలోకి వచ్చే అన్ని ప్రైవేటు వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మళ్లించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వంటి రద్దీ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు నగర వ్యాప్తంగా 217 ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచే షాపింగ్ మాల్స్, పబ్లు, పార్టీ హబ్లుగా మారే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పీవీ ఎక్స్ప్రెస్ హైవే పైకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఫ్లైట్ టికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 8 గంటల నుంచే ప్రారంభమవుతాయని, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామన్నారు. ఇక ఈ కొత్త సంవత్సర వేడుకలను అందరూ సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు.